శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక ముందుగా చిట్టిబాబు గారు చెప్పండి, మూరే సినిమా ప్రముఖులు కాబట్టి ఏమిటి ఈ దారుణమైన పరిస్థితి? రాజకీయాల్లోకి వచ్చి వీళ్ళు రాజకీయాన్ని కలుషితం చేస్తున్నారా, లేక రాజకీయ రంగంలో కూడా ఉండొచ్చు, అప్పుడు వాళ్ళ మీద కూడా విమర్శలు వస్తాయి, వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటే వాళ్ళు కొంతమంది పదవుల నుంచి కూడా తప్పుకుంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. అఫ్కోర్స్ ఏపీలో అట్లాంటి వాటికి ఇబ్బంది లేదనుకోండి, ఇది అధికార పార్టీ అయితే నడిచిపోతుంది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మీద అట్లాంటి దారుణమైన ఆరోపణ వస్తే కూడా కనీసం అరెస్ట్ చేయలేదు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకున్నామని జానీ మాస్టర్ చాలా ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం, ఆయన చాలా సహజంగా సామాజిక స్పృహ ఉందని ఈయన చెప్పటం. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా చాలా సన్నిహితులు అంటే నిజమేనా? ఏమిటి అసలు ఈ పరిణామాలు, వీటన్నిటి మీద మీరేమంటారు? ఇవన్నీ కూడా అభిమానులకు కనువిప్పు కలిగేలాగా మీరు మాట్లాడాలన్నది నా ఉద్దేశం. వాళ్ళ మీద నాకేం వ్యక్తిగత ద్వేషం, ఆయన ఎవరో కూడా వాళ్ళు ఎవరో కూడా నాకు పరిచయం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా నాకు సంబంధం లేదు, జనం ఎన్నుకున్నారు కాబట్టి. అంతే. ఇక్కడ ఈ సినిమా ఫీల్డ్లో పేట్రేగిపోయిన పరిస్థితి కనబడుతుంది. గతంలో లేదా అంటే అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, అన్ని రంగాల్లోనూ ఉంది, ఏ రంగంలో లేదనే లేదు, అన్ని రంగాల్లో ఉంది. అది సినిమా ఫీల్డ్లో ఇవాళ పేట్రేగిపోయిన పరిస్థితి కనపడుతుంది. అంటే అమ్మాయి కనపడితే ఇమీడియట్గా ఎలా ట్రాప్ చేద్దాం, ఏ దారిలోకి తెచ్చుకుందాం, ఈ వేషాలు ఇవ్వటమో, అవకాశాలు కల్పిస్తామనే మాటలు చెప్పటము. ఇవాళ సినిమా ఫీల్డ్ బాగా రిచ్ ఫీల్డ్ అయింది. ఇక్కడ కనుక ఒక్కసారి పొజిషన్కి వస్తే ఆదాయం గతంలో కాదు, పెద్ద ఆదాయం, ఈ పాపులారిటీ ఆదాయం, దీని మీద ఆశపడి అనేక మంది రావటం జరుగుతుంది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఇండస్ట్రీలో పేటైపోతుంది. ఒక పొజిషన్కి వచ్చాము అంటే మన చుట్టూ ఒక పాలిఫోర్నియా ఈ ఏర్పాట్లకి ఏర్పాటు. ఇప్పుడు చూస్తూ ఉంటే అసలు ఈ సీన్ ఆఫ్ సీక్వెన్సెస్ చూస్తూ ఉంటే అన్నీ డ్రైవింగ్ టు పవన్ కళ్యాణ్ గ్రూప్ మనుషులదే ఒక్కొక్కటి బయటకు వస్తుంది. పవన్ కళ్యాణ్ విషయంలో త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ చాలా సన్నిహితుడు. పవన్ కళ్యాణ్ రాస్తే తప్పితే, త్రివిక్రమ్ రాస్తే తప్పితే ఎలక్షన్లో డైలాగులు కూడా చాలా మంచి డైలాగులు అందరికీ తెలిసిందే. సో ఇవాళ జానీ మాస్టరు ఎక్కడ చూసినా రూట్ ఇక్కడ తేగ కదిలింది అనిపిస్తుంది నాకు. ఈ విషయంలో తేగ కదిలితే డొంకంతా కదులుతుంది. ఇది అంటే మన ఏం చేయలేరు. ఇప్పుడు పూనం కౌర్ ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చింది. ఎందుకు దాని మీద ఇచ్చింది? పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మీద ఇచ్చింది. ఈ పవన్ కళ్యాణ్ మీద కూడా అమ్మాయి పార్వతి మెట్టల్ అమ్మాయి ఇచ్చింది. పార్వతి మెట్టల్ పవన్ కళ్యాణ్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ నన్ను అరెస్ట్ చేశాడు, రమ్మన్నాడు, అడుగుతా. మరి అప్పుడు ఎందుకు గొడవ అవ్వలేదు? అదే అన్నా. ఇప్పుడు ఒకళ్ళ విషయంలోనేమో స్తబ్దుగా ఉంటామేంటి, ఈ జనం ఎందుకు ఎన్నుకుంటున్నారు ఇట్లాంటి వ్యక్తులు? అప్పుడు అంత ఆదరణ, అభిమానం, జనం ఎన్నుకోలేదండి. జనం ఎన్నుకుంటే పోయినసారి 100 సీట్లు 1 సీట్ ఎందుకు వచ్చేది? ఇవాళ జనం ఎన్నుకోలే, ఈవీఎంలు ఎన్నుకున్నాయి. జనం ఎన్నుకోలే సీట్లు కావు. ప్రజలు ఎవరిని, సాధారణ మనిషిని ఎవరిని అడిగినా కూడా ఈవీఎం గెలుపు తప్పితే ఇది కూటమి గెలుపు. రైట్, అది కరెక్ట్. నేను కూడా అదే ఫీల్ అవుతాను.